కళ్యాణ్ గారు అనగానే నాకు బాగా గుర్తొచ్చే విషయం సహజ సిద్ధంగా ఆయనలో ఉన్న సెన్స్ ఆఫ్ హ్యూమర్. ఓకే. ఒక జోక్ వేస్తే చిన్న పిల్లలు నవ్వేస్తారు, ఆయన జోక్ వేసినా మన వాళ్ళే నవ్వుతాం. ఎక్కడో ఒక బరువులు అంటారా, బాధ్యతలు అంటారా, రెస్పాన్సిబిలిటీ అంటారా, వీటి వల్ల అది నేను ఈ మధ్య సరిగ్గా చూడట్లే ఆయనలో, అది మిస్ అవుతున్నాం, ఎస్పెషల్లీ ఆన్ స్క్రీన్. ఇంతకు ముందన్న ఎప్పుడన్నా ఒకసారి ఆయన షూటింగ్లో ఉంటే వెళ్ళి కలిసేవాళ్ళం తప్ప ఇప్పుడు ఎప్పుడైతే ఆయన ఎక్కువ మంగళగిరిలోనే మంగళగిరిలోనే ఉంటారు, ఎప్పుడన్నా ఒక సెలవుకో దేనికో అక్కడ ఇంకా కలెక్టర్లు ఎవరు ఇవాళ అక్కడ పనిచేయరు హాలిడే అన్న టైంలో ఆయన హైదరాబాద్కి వస్తుంటారని నేను అనుకుంటున్నా. ఇఫ్ ఐఎమ్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సాటర్డే సండే మీకోసం 45 days 48 days అనుకుంటా, 45 అనుకోవచ్చు, 40 అని, అది కూడా వీకెండ్స్. ఆ సెన్స్ ఆఫ్ హ్యూమరు, ఆ జాలీగా కళ్యాణ్ గారు నవ్వడం, ఇవన్నీ స్క్రీన్ మీద చూసి చాలా రోజులైందండి. సో అందుకు ఈ సినిమాలో అలాంటి అంశాలు పెట్టుకుంటూ ఎట్టి పరిస్థితులలో ఇప్పుడున్న ఆయన స్థాయికి మనం ఒక ఐటమ్ సాంగ్ కానీ లేకుంటే ఒక అమ్మాయి వెనకాల సరదాగా చిన్న నాటీ బిహేవియర్ కానీ నప్పదు, బాగోదు. అంటే నప్పదు బాగోదు అన్నారు. అసలు ఆయనకి ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఒక డిప్యూటీ సీఎంగా చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఒక ఇమేజ్, ఒక బ్రాండ్, ఒక పెద్ద ఒక వాల్యూ క్రియేట్ అయ్యి ఉంది. మరి దీన్ని ఈ సినిమాలో ఎలా తీసుకెళ్లారు, ఎలా చూపించగలిగారు అంటే అది చాలా పెద్ద టాస్క్ కదా. మీకేమో విపరీతమైన ప్రేమ, ఆయన రకరకాలు చూపించాలని మీకు ఉండిద్ది, కానీ అది చూపించడానికి కుదరదు. ఎట్లా చేశారు? అందుకే ఆ రెండింటిని బ్లెండ్ చేసుకుంటే చాలా సక్సెస్ఫుల్గా చేసాం. ఆయన అలా అంటే చాలా మంచి క్వశ్చన్ వేశారు వంశీ గారు. చాలా చోట్ల చెప్పాలనుకున్నాను, బట్ నా ఇంటర్వ్యూస్లో ఎవరు సరిగ్గా అంటే ఈ పాయింట్ ఎవరు టచ్ చేయలేదు. ఇప్పుడు దేఖ్లేంగే చాలా చూసిన వాళ్ళ చాలా అనేది నేను రైటర్కి చెప్పిన హుక్ లైన్. ఇది ఎక్కడో నా ప్రయాణం అనేది సరే పక్కన పెట్టండి, ఆటుపోట్లు అనేవి లేని వ్యక్తి ఉండడు, లేని ఇండస్ట్రీ ఉండదు. బట్ ఆయన వ్యక్తిత్వం ఆయన దగ్గర క్లోజ్ చేసినప్పుడు దేనికి భయపడ్డండి. నాకు అసలు అది వండర్గా ఉంటుంది. భయం అనేది అసలు ఆయన దరిదాపుల్లో ఉండదు. సరే చూద్దాం మేబీ ఎప్పుడు ఆయన ఇంట్రాక్షన్ మూలంగా సబ్కాన్షియస్గా అలా ప్రింట్ అయ్యి నాకు గబ్బర్ సింగ్ అప్పుడు నాకు కొంచెం తిక్కుంది కనుక లెక్క ఉంది అంటే ఆయన అగ్రెషన్కి ఒక మీనింగ్ ఉంటుంది, ఆయన ఆవేశానికి ఒక అర్థం ఉంటుంది, అందుకే తిక్కుంది కానీ దానికి ఒక లెక్క ఉంది అన్నాం. అలాగా ఏదొచ్చినా ఆకాశం విరిగి కింద పడ్డా చెలించడేంటి, ఒకేలాగా ఉంటాడు. అలాగే ఆకాశం అంతా ఎత్తదిగినా చెలించడేంటి, దాన్ని సెలబ్రేట్ చేసుకోండి. ఆ స్థితప్రజ్ఞత అనేది భగవద్గీతలో చెప్పారు, అందుకే ఈ సినిమాలో భగవద్గీత ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. ఆ స్థితప్రజ్ఞత అనేది ఉంది కాబట్టే దేఖ్లేంగే చాలా చూసినాంలే చాలా విల్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ ఇట్ కమ్స్. అదొక గుండె నిబ్బరం, అదొక గుండె ధైర్యం, దాన్ని ప్రొటెక్ట్ చేయాలి కాబట్టి ఆ పాటలో అది. అలాగే ఎత్తరా కాలర్ అనే పాటలో కూడా కోట మీద జెండాల పొగరే నీలో ఉండాల, తుపాకీలో తూటాల నువ్వు ఉండాలా, టైం వచ్చినప్పుడు ధనాధనా పేలాలా. సో ఎక్కడైనా సరే ఒక ఇన్స్పిరేషనల్ లిరిక్సే చెప్పాను తప్ప ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఆయన ఉన్న పరిస్థితుల్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని అక్కడ కమర్షియల్గా డ్యాన్స్ ఉంటుంది, సెట్ ఉంటుంది, డాన్సర్లు ఉంటారు, అందరు ఉంటారు, కానీ అంతర్లీనంగా ఒక చిన్న సెకండ్ లేయర్లో ఒక మెసేజ్ కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఆయన ఎప్పుడు పాలిటిక్స్లోకి రాకముందే కదండి ఏ మేరా జహా ఐఎమ్ అన్ ఇండియన్ అని తీసింది. సో ఆయన కొత్తగా పాలిటిక్స్లోకి వచ్చి జాతీయతత్వం తొడుక్కోవాలా, ఆ జాతీయతత్వం అనేది నరాల్లో డిఎన్ఏలో ఉంది కాబట్టి ఆయన రావాల్సి వచ్చింది, పోరాడాల్సి వచ్చింది. సో ఈ భావాలని అంటే ఆయన అంటుంటారు బాగా రీసెర్చ్ చేస్తాను మీద నువ్వు అంటారు. అది రీసెర్చ్ అనేది చిన్న పదం అంటారా? ప్రతి విషయం అబ్జర్వ్ చేస్తాను, నాకంటే ఫ్యాన్స్ ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటారు. నేను ఒక పోస్టర్ వెళ్తే ఎప్పుడో తొలిపురం పోస్టర్ ఆ పోస్టర్ పక్కన పెడతారు, తీసుకొచ్చి పెట్టారు. ఆ పోలీస్ ఆయన ఇలా కాలు పెడితే గబ్బర్ సింగ్ సేమ్ పోస్టర్ పెట్టి నేను మర్చిపోయాను. సో ఆయన అభిమానించే వాళ్ళు ఇంచు ఫ్యాన్స్ అబ్జర్వ్ చేస్తారండి. మేబీ అందుకు ఇలా పెడితే బాగుండు అనిపించింది. ఆ 2 సాంగ్స్ బ్లాక్ బస్టర్. ఏంటి హరీష్ శంకర్ గారికి వీరికి ఉన్న ఏంటి బంధం, ఏంటి అనుబంధం, ఏంటి అన్నదమ్ముల బంధమా, హీరో డైరెక్టర్ బంధమా, లేదా అంతకు మించినటువంటి బంధమా? ఏదో ఉంది మీ ఇద్దరి మధ్య అనేది పుట్టాకు. ఏంటది? ఏం లేదు సార్, ఏమి లేదంటే కుదరదు, ఏదో ఉంది. ఇప్పుడు నిన్న ఆయన అన్నారు నేను ఏమన్నా పడతాను కానీ మావాడు పడ్డు ఏదో ఇచ్చి పడేస్తాడు అంటే ఆ డైలాగ్ ఉంది కాబట్టి అలా అన్నారు. కానీ ఆయనతో ఎవరైనా సరే సార్ జెన్యూన్గా ఉండాలి. నేను సహజంగానే చాలా ఓపెన్గా ఉంటాను. ఆయన దగ్గరికి వచ్చేసరికి 100% నిజాయితీ ప్రజెంట్ చేస్తేనే అక్కడ నిలబడగలుగుతాం. సో ఎక్కడో ఆయనకి నేను కొంచెం బోల్డ్గా మాట్లాడము, నేను పాయింట్తో మాట్లాడటము నచ్చి ఉంటుంది. దాని మూలంగా ఆయన మీద నాకున్న ప్రేమ ఆయనకు అర్థమై ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒక 12 ఏళ్ళ ట్రావెల్ కదా గబ్బర్ సింగ్ నుంచి ఎప్పటివరకు, అంతే తప్ప ఆయన నాకు స్పెషల్, నేను ఆయనకి స్పెషల్ అని ఎప్పుడు చెప్పుకోను. అలాగే ఆయన మీకు స్పెషల్. కానీ దాంట్లో ఆయన చెప్పిన రెండు వ్యాఖ్యలు చాలా ముఖ్యమైనవి కనపడుతున్నాయి.
నేను ఇక సినిమాలు చాలు రాజకీయాల వైపు పెడదాము అనుకుంటే నాకు హరీష్ శంకర్ ఈ సినిమా ద్వారా నువ్వు నడిపించవచ్చు అని చెప్పి నాకు ఒక ధైర్యాన్ని నమ్మకాన్ని కల్పించారన్నారు. అంటే అంత పవర్ స్టార్ గారికి మీరు నమ్మకాన్ని ధైర్యాన్ని ఎలా కల్పించారు? ధైర్యం అంటే ఆయన పద్దానికి నాకు ధైర్యం కావాలి ఆయన ధైర్యం ఎవరు ఉండరు. బేసిక్ ఏంటంటేనండి ఆయన టైం చాలా లిమిటెడ్. సో మనం 150 రోజులు 200 రోజులు ఒక సంవత్సరంలో ఆయన 200 రోజులు షూటింగ్ పెస్తే మరి ఇంకా ఆయన మిగతా బాధ్యతలకి ఎంత టైం వెచ్చిచ్చినట్టు. సో ఆయన ఇచ్చిన లిమిటెడ్ టైమ్స్లో ఆయనకి ఏమాత్రం ఇబ్బంది కలగకుండా ఆయన వచ్చే బిఫోరే పక్కాగా ప్రిపేర్ అయ్యి మన 40 రోజుల్లో కూడా పెద్ద కమర్షియల్ సినిమా తీయొచ్చు అని నేను, మా ప్రొడ్యూసర్ల సపోర్టు, మా ప్రొడక్షన్ సపోర్టు, మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మేము అందరం ఒక వార్ ఆర్మీ లాగా ఫామ్ అయ్యి ఒక యుద్ధ ప్రాతిపదికన షూటింగ్ చేసాం. సో ఆయన డబ్బింగ్ అయిపోయిన తర్వాత ఇంత పెద్ద సినిమా అలవోకగా తీసావు, నవ్విస్తూ తీసావు హరీష్ అన్నారు. రేపు ఎంత సక్సెస్ వస్తుంది, ఎంత కలెక్ట్ చేస్తుంది దైవాధీనం, ఈశ్వరేచ్ఛ. కానీ ఆ కాంప్లిమెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ బిగ్ రివార్డ్ ఫర్ మీ. అందరూ ఆ విధంగా సాటిస్ఫై అవ్వటం అనేది గొప్ప విషయం. మీరు ఇందాక భగవద్గీతను కూడా తీసుకొచ్చారు దీంట్లో. మీరు చాలా తీసుకొచ్చారు. ఇప్పుడు అంటే ఈ మూవీలో మీరు తీసుకొస్తున్న అంశాలు చూస్తుంటే చాలా మెసేజ్ ఓరియంటెడ్గా ఉండబోతున్నాయా అనిపిస్తుంది. వైలెన్స్ గురించి ఒక మీనింగ్ చెప్పారు. వైలెన్స్ అంటే ఏంటి, భవిష్యత్ అర్థము, దాని భావము, దాని అవసరము తెలియజేస్తున్నారు. ఏంటి ఆ వైలెన్స్ యొక్క మీనింగ్, అర్థం ఏంటి, భావం ఏంటి, అవసరం ఏంటి? అందుట్లో అవసరాన్ని చెప్పండి. అంటే ఏం లేదండి, అంటే ఈ మధ్య నేను ఎందుకో కొంచెం స్పిరిచువల్ అని కాదు కానీ భగవద్గీత ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. ఇంకో డైలాగ్ కూడా ఉంది సినిమాలో, ఇంకా అది ట్రైలర్లో వదలేదు. ఎందుకు ఇంత గొడవలు, ఇంతమందితో వైరం ఎందుకు? కాప్ క్యారెక్టర్ కదా, మరి సొసైటీలో ఎక్కడ నెగిటివిటీ ఉన్నా వాళ్ళతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి, ఎందుకు ఇవన్నీ వదిలేచ్చు కదా అని కేఎస్ రవికుమార్ క్యారెక్టర్ అంటుంది. ఆ క్యారెక్టర్ అంటాడు. అన్నప్పుడు కళ్యాణ్ గారు ఒక సూపర్ సాలిడ్ డైలాగ్ చెప్పారు క్లైమాక్స్లో. భగవద్గీత అనేది ఇంట్రడక్షన్లో. క్లైమాక్స్లో ఏం చెప్తారంటే ఆయన, సార్ భగవద్గీత యుద్ధం మధ్యలో చెప్పారు, అటు పాండవులు ఇటు కౌరవుల మధ్యలో భగవద్గీత చెప్పారు, కానీ యుద్ధాన్ని మధ్యలో వదిలేయమని చెప్పలేదు. యుద్ధం మధ్యలో వదిలేయమని చెప్పలేదు భగవద్గీత. మధ్యలో చెప్పినా యుద్ధాన్ని మధ్యలో వదిలేయమని చెప్పలేదు. ఒక్కసారి ఒక టాస్క్, అక్కడ యుద్ధం అనేది కేవలం అవతలని చావగొట్టడం అనే కాదు, ఒక సమాజాన్ని కాపాడటం, సంకల్పంతో చేసే ఏ కర్మ అయినా ఏ పని అయినా ఒక యుద్ధమే. నేను హైకూస్ రాస్తుంటాను అప్పుడు, నాకు టైం దొరికినప్పుడు. ఒక రచయిత చేసే కూడా యుద్ధమే అని నాకు అనిపించినప్పుడు, ప్రతి రచయిత సైనికుడే, తెల్ల కాగితంతో ప్రతిరోజు యుద్ధమే అని రాశా. ఒక భావం పేపర్ మీకు రావాలంటే మానసికంగా ఎంత స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది, ఎంత మదన పడాల్సి ఉంటుంది అనేది ఒక రచయితకి తాలూకు యుద్ధం అని చెప్పింది.